అందరికి నమస్తే. వీటీవీ వాయిస్ ఫర్ ది భక్తి ఛానల్‌కు స్వాగతం. అయితే ప్రస్తుతం చంద్రగ్రహణం గురించి చాలానే వింటున్నాం. అసలు ఇందులో నిజమెంతుంది? దీని గురించి మనతో క్లుప్తంగా వివరించడానికి మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే ప్రొఫెసర్ డాక్టర్ ముర్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. ఆయన అడిగి పూర్తురాలు తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం మా సంతోషి. గురుగారు, గత కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం చంద్రగ్రహణం గురించి వివిధ రకాలుగా చెప్తున్నారు. సో మీడియాల్లో, వీడియోస్‌లో. అసలు నేను గూగుల్‌లో సెర్చ్ చేస్తే గనక మన భారతదేశంలోనే లేదు. ఏషియా అంటే ఇరాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా ఇట్లా వస్తుంది గూగుల్‌లో గూడా. సో మరి ఇంతకీ చంద్రగ్రహణం మనకి ఉన్నట్టా? లేనట్టా? అసలు దేని గురించి చెప్పండి? మనకి చంద్రగ్రహణము 2026 సంవత్సరంలో మార్చి 3వ తేదీన కేతుగ్రస్తమైనటువంటి చంద్రగ్రహణం పుబ్బా నక్షత్రం 2వ పాదంలో పడుతుంది, సింహరాశిలో. అంతవరకు ఓకే, బాగుంది. అయితే చంద్రగ్రహణానికి డెఫినేషన్ ఏంటి అసలు? ముందు మనకి చంద్రుడు ఇలా ఉంటాడు, సూర్యుడు ఉన్నాడు, సూర్యుడు చుట్టూ మనం చంద్రుడు తిరుగుద్ది, మధ్యలో భూమి కూడా తిరుగుద్ది. భూమి అడ్డంగా వస్తుంది, చంద్రుడికి సూర్యుడికి మధ్య భూమి అడ్డంగా వస్తుంది. భూమి పెద్దగా ఉంటుంది కాబట్టి చంద్రుని యొక్క కాంతి అంతటినీ చిన్నది కాబట్టి కవర్ చేసేస్తుంది. అంటే చంద్రుడి కాంతి పడదిక, సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడినప్పుడు ఈ భూమి కవర్ చేసేస్తుంది కాబట్టి టోటల్ బ్లాక్ అయిపోద్ది. అదే చంద్రగ్రహణం. అందుకనే మనకు కనబడదు. అయితే ఇది ఏ దేశాల్లో కనబడుతుంది చంద్రగ్రహణము అంటే, మనకి నువ్వు చెప్పినట్టుగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, తర్వాత న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ అండ్ ఈస్ట్ ఏషియా ఖండం. ఓకే. అయితే ఈస్ట్ ఏషియా ఖండములో ఏర్పడేటటువంటి యొక్క గ్రహణము వెస్ట్ ఏషియా మీద పడుతుంది. అంటే ఉదాహరణకి మనం దక్షిణామూర్తి ఫోటో పెడతాం, మనం ఎటువైపు చూడాలి? దక్షిణాన్ని చూడాలి. అంటే ఉత్తరం గోడకి తగిలిస్తాం. ఉత్తరం గోడకి తగిలిస్తే మనకి దక్షిణం చూస్తుంది. అలాగే చంద్రగ్రహణం ఎక్కడైతే ఏర్పడుతుందో, తూర్పు ఆసియా ఖండంలో ఏర్పడుతుందో, అప్పుడు దాని ఆపోజిట్ వెస్ట్ ఆసియా, అదే ఇరాన్ మీద ప్రభావం పడి ఖెమెనీ మొత్తం అధ్యక్షుడంతా కూడా సుప్రీం చనిపోయాడు. అతని ఫ్యామిలీ చనిపోయింది, కొడుకు చచ్చిపోయాడు, అందరూ చచ్చిపోయారు. ఇరాన్ అయినా సరే ఇది ఆ గ్రహణం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మైండ్ గ్రహణం పట్టిందండి అంటారు. అంటే ఏంటి? రావాల్సినంత ఎదగాల్సినంత ఎదగలేకపోతే గ్రహణం పట్టినట్టు అయిపోయాడండి అంటారు. అంటే కళావిహీనం అయిపోతారు అని. ఇరాన్ ఇప్పుడు ఎలాంటి దేశాలతో పోరాడుతుంది? ఇజ్రాయెల్ అత్యంత చిన్న దేశం. అది చిన్న దేశమైన ఐన్స్టీన్, ఆర్కిమెడిస్, ఈ తర్వాత జీసస్ క్రైస్ట్ వీళ్ళంతా అక్కడే పుట్టారు. కాబట్టి చిన్న దేశమైనా కూడా మొట్టమొదటి ప్రపంచ యుద్ధం నుంచి జాగ్రత్తగా కనుక చూసినట్లయితే మొత్తం ఇప్పుడు 2 వరల్డ్ వార్స్లో కూడా ఇజ్రాయెల్ అనేటటువంటిది చాలా పవర్ఫుల్ దేశంగా మనం పరిగణిస్తాం. నెక్స్ట్, ఈ యొక్క దేశంలో మనం ఇజ్రాయెల్లో అమెరికాతో కలిసి అయినా సరే ఇరాన్ వాళ్ళు ధైర్యం కోల్పోకుండా ఫైట్ చేస్తున్నారు. అది మెచ్చుకోదగినటువంటి విషయం. అది మూర్ఖత్వం అని ఏదైనా అని నాశనం అయిపోయిన ఇరాన్ అయినా సరే కూడా వాళ్ళు టైట్ చేసేస్తున్నారు. అమెరికా యొక్క యుద్ధ నౌకల్నే పగలగొట్టి పడేశారు, కాబట్టి ధ్వంసం చేశారు. ఈ విధంగా ఇక ఇప్పుడు ఫ్రాన్స్ దిగింది, జర్మనీ దిగింది, యూకే దిగుతుంది, లండన్ దిగుతుంది, మొత్తం అన్ని కంట్రీస్, ఇంకా పుతిన్ దిగుతున్నాడు రంగంలోకి. సో ఇవన్నీ 3వ ప్రపంచ యుద్ధం లాగా మారుతుంది. అంటే వెంటనే 3వ ప్రపంచ యుద్ధం అయిపోదు, కానీ మొత్తం మీద పునాదులు అనమాట ఇవి. మొన్నటిదాకా 2025లో ఏం జరిగింది? యుక్రెయిన్ అండ్ రష్యా యుద్ధం జరిగింది. సో అప్పుడు కూడా జరిగేవి. రాజుల కాలంలో మనం ఇక్కడుంటే ఎక్కడో యుద్ధాలు జరిగేవి. కానీ మనకి ఇక్కడ ప్రత్యక్షంగా ఇప్పుడు గ్రహణ సమయాల్లో అందులో పంచగ్రహ కూటమి వచ్చినప్పుడు, రాహువు, రవి, కుజ, బుధ, శుక్ర గ్రహాలు కుంభరాశిలో ఉన్నప్పుడు ఈ పంచగ్రహ కూటమి కేతువు చూస్తున్నాడు. కాబట్టి ఈ యొక్క ప్రపంచ యుద్ధాలు జరుగుతున్నాయన్నమాట. ఇదంతా కూడా గ్రహణం ఎఫెక్టే. అయితే ఇది కరెక్ట్ డెఫినేషన్. ఖగోళంలో జరిగేటటువంటి ఆ వింతలో అక్కడ మనకి పాలపుంతలు 3x10⁻11 సోలార్ సిస్టమ్ సౌర కుటుంబాలు ఉన్నాయి. మనకు దగ్గరగా ఉన్నటువంటి సౌర కుటుంబానికి పాలపుంత అని మనం పెట్టుకున్నాము. అక్కడికి దగ్గరగా మనము సింహరాశి, తర్వాత మేషరాశి అని లోపల ఉన్నటువంటి ఆ యొక్క చిన్న చిన్న గ్రహాలని మనము ఆ రాసుల్లో ఆ నక్షత్రాల పొంతని మనము ఏమని చెప్తాము? ఆ గ్రహాలు నక్షత్రాలని పట్టుకొని మనం సింహరాశిలో ఉంటాము అని చెప్తాం. ఇప్పుడు ఉదాహరణకి సింహరాశిలో ఏముంటాయి? పుబ్బ, మక,
అండ్ ఉత్తర, ఈ 3 కలిపి సింహరాశి, సింహం బొమ్మలాగా ఉంటుంది ఆకాశంలో. సో ఈ గ్రహణం పట్టినప్పుడు అక్కడ ఆ గ్రహణంలో ఒక ఇన్ఫ్రారెడ్ వేవ్స్ కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ కానీ, వేవ్స్ కానీ, కొన్ని టైప్ ఆఫ్ సౌండ్స్ కానీ ఏదోలాగా ఎనర్జీ అనేటటువంటిది అక్కడ ఆ యొక్క వాట్లిపైన ఆ సింహరాశిలో ఉన్నటువంటి పుబ్బ, మఖ, సింహ, ఉత్తర, తర్వాత కేతువుది మూల పుబ్బ, ఉత్తర, తర్వాత మఖ నక్షత్రం, వీటి మీద పడుతుంది. ఆ వాటికి అక్కడ ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పారు. ఇక్కడ భూలోకంలో ఉన్న మనుషుల మీద ఎఫెక్ట్ ఏంటి? అందుకనే గోగినేని బాబు గారు జన విజ్ఞాన కేంద్రం అంతా కూడా ఎప్పుడు చెప్పుద్ది ఏమని, మనుషుల మీద ప్రభావం ఏంటి? సింహరాశిలో మనిషి పుట్టాడా, హాస్పిటల్లో పుడతాడు మనిషి అని గోగినేని బాబు గారు చమత్కరిస్తారు. అక్కడెక్కడో ఆ రాశి మీద ఎఫెక్ట్లు పెడితే వీళ్ళు ఏం చేస్తున్నారు, భయపెట్టేస్తున్నారు. ఏమని, అయ్యో సింహరాశి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలా, జాగ్రత్తలు తీసుకోవాలా, జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి జాగ్రత్తలు తీసుకోవాలా, ఏంటి తీసుకోవాలి జాగ్రత్తలు? పంతులు గారు కూడా కేజీ, అర కేజీ ఇట్లా ఇవ్వాలి, దానం చేయాలి, కిలోంపావు ఉలవల్ని దానం చేయాలంటున్నారు. అందుకని తర్వాత డబ్బులు ఇస్తారు కదా ఆటోమేటిక్గా, బాగానే ఉంది కిలోంపావు. ఇప్పుడు పంతులు గారులకి అడిగితే, ఇప్పుడు నిజంగా ఇప్పుడు గ్రహణం లేదురా ముర్రో అని చెప్తున్నా సరే, గ్రహణం ఉంది అని ప్రజలు, ఉందండి మేము ఏం చేయాలండి, ఎఫెక్ట్లు జాగ్రత్తలు అంటున్నారు. జాగ్రత్తలు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి, వీళ్ళేదో పెద్ద దేవుళ్ళలాగా చెప్పేటటువంటి వాళ్ళు, యూట్యూబ్లో చెప్పేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి అంటే ఏంటి, బయటకు వెళ్ళకూడదా, లేకపోతే పడుకోకూడదా, నుంచోకూడదా, ఏం చేయాలి, జాగ్రత్తలు అంటే ఏం చేయాలి చెప్పట్లేదు. అన్ని జాగ్రత్తలు తీసుకొని ప్రధానమంత్రి వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తూ ఇరాన్లో ఎక్కడికి వెళ్లకుండా మీటింగ్ పెట్టుకున్న మరుక్షణము అక్కడ మిసైల్స్ని పంపించి చంపేశారు. ఇంకా పట్టక ముందే గ్రహణం మొదలైపోయినది అనమాట ఇరాన్లో. మరి ఎన్ని చేసినా సరే గ్రహణం ఎఫెక్ట్ పడుతుంది భార్యలు ఉన్నప్పుడు. వీళ్ళు ఏమీ చేయలేరు కానీ జాగ్రత్తలు. భార్యాభర్తలు రతిక్రియ చేయకూడదు అని ఒక్క పండితుడైనా డైరెక్ట్గా చెప్తున్నాడా? సంభోగం చేయకూడదు అని సిగ్గు లేకుండా అలా చెప్పలేరు, కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. మరి ఇచ్చేయండి. అందుకనే ఒక బస్తా ఉలవలు ఇస్తే సరిపోద్ది. ఇవన్నీ కూడా మళ్ళీ అమ్ముకుంటారనమాట. ఇప్పుడు కిలోంపావు ఇప్పుడు ఉలవలు ఇవన్నీ ఇచ్చినప్పుడు ఏమవుతున్నాయంటే, నాకు తెలుసు అనమాట, పిఠాపురంలో వీళ్ళంతా కూడా పంతులు గారులు ఏం చేస్తారంటే, నేను విన్నది, నేను చూసింది, వాళ్ళు మామూలుగా ఎక్కడైనా అంతే, పూలదండలు కూడా మనం దేవుడికి సమర్పిస్తామా, అన్ని బుట్టలో వచ్చేస్తాయి, మళ్ళీ అమ్ముతారు. ఇక్కడ చూస్తూ ఉంటాం మనం టెంపుల్స్లో, అక్కడ బట్టలు వేసేస్తారు, అవి వచ్చేస్తాయి. అట్లాగే వీళ్ళు గ్రహణాలకు వచ్చినటువంటి ఉలవలు ఇవన్నీ కూడా 3 లారీల ఉలవలు వస్తాయి. అందుకని పోయింది ఏముంది, డైరెక్ట్గా పోనీ పంతులు గారికి ఒక బస్తా ఇచ్చేస్తే తప్పే ఉంది. చిన్నోళ్ళు వీళ్ళని మనం ఏమనకూడదు, పంతులు గారులు చిన్న పంతులు గారులని ఏమనకూడదు. వాళ్ళకి మనం ఎప్పుడు కూడా సహాయం చేస్తాం. వాళ్ళకి దక్షిణ 5,000 రూపాయలు ఇవ్వండిరా, మీరు 100-200 కాదు అని చెప్తున్నాం మనం ప్రతి వీడియోలో. ఒక జీడిపప్పు, ఒక బియ్యం బస్తా జీడిపప్పు ఇవ్వండి, బియ్యం పప్పు, ఒక ఉలవలు బియ్యం బస్తా ఇవ్వండి, బస్తా మినుములు ఇవ్వండి. కానీ బిల్డప్లు ఇచ్చే వాళ్ళ కోసం చెప్తున్నాను, ఏదో పెద్ద మార్చేసే వాళ్ళలాగా జాతకాలు. జాగ్రత్తలు ఉండండి, జాగ్రత్తగా ఉండండి. గ్రహణము అనేటటువంటి దాన్ని ఇప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, ఏం చేసినా సరే మానవుల పైన దాని ఎఫెక్ట్ని వీళ్ళు ఎవరు తప్పించలేరు. మీకు మీ కుటుంబ సభ్యులకి హోలీ పండుగ శుభాకాంక్షలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.